సరేనమ్మా, నీ మనసులో ఒకడు ఉన్నాడు కదా, ఆ గగన్ గాడు నీకైతే దగ్గర రాదు. ఈ ఫీలింగ్ చాలు నాకు, ఈ సంతోషం చాలు, నీకు ఇష్టమైనప్పుడే చెప్తూలే అని శరశ్చంద్ర వెళ్ళిపోతాడు. అప్పుడే చరణ్ చాలా సంతోషంగా భూమి దగ్గరికి వచ్చి ఐఎమ్ సో హ్యాపీ భూమి, సో హ్యాపీ అని చెప్తూ ఉంటే ఎందుకు అని భూమి అంటుంది. ఇదిగో ఈ చిలిపితనమే నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి అందరికీ చెప్తావు, ఇప్పుడు మామయ్యకి కూడా చెప్పావు, కానీ నాతో మాత్రం చెప్పవు. అంతేలే, ఇది ఒక రకమైన టీజింగే కదా, నాకు తెలుసులే అని చెర్రీ బొంగమూతి పెడుతూ ఉంటాడు. అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నానో అన్న విషయం నీకు తెలిసిపోయిందా అని భూమి అంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది భూమి అని చెర్రీ వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో, నేను వీళ్ళ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెర్రీకి కూడా తెలిసిపోయిందే అని భూమి మనసులో అనుకుంటూ, చెర్రీ ఈ ప్రేమ సంగతి మీ అన్నయ్యకి తెలియకూడదు అని భూమి చెప్తుంది. అన్నయ్యకి ప్రేమ సంగతి తెలియకూడదు అనుకుంటుంది అంటే అన్నయ్య బాధపడతాడనే కదా అని చెర్రీ మనసులో అనుకుంటూ, సరే ఓకే చెప్పనులే అని చెర్రీ వెళ్తూ ఉంటాడు. చెప్పనంటున్నాడు కానీ ఈ చెర్రీని అసలు నమ్మటానికి లేదు. నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నానని చెర్రీ చెప్పేస్తాడేమో గగన్ గారికి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత వంశీ వాళ్ళ నాన్న వెంకటేష్ అబ్బబ్బా తల పగిలిపోతుంది. అమ్మ ఇందు కాస్త కాఫీ తీసుకురామ్మా అని చెప్తుంటే, అయ్యో నాకు తాగటమే కానీ పెట్టడం రాదు కదా, ఇప్పుడు మామయ్య గారికి కాఫీ ఎలా ఇవ్వాలి, ఆయనకి కాల్ చేస్తాను అని అనుకుంటూ ఆయన ఆఫీస్లో బిజీగా ఉంటాడు. సరే నేనే గూగుల్లో చూసి పెడతాను అని హలో గూగుల్ కాఫీ ఎలా పెట్టాలి అని అంటే, ముందుగా కాఫీని కప్పులో పోసేసి నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ చేతిలో కానీ లేకుంటే టేబుల్ పై కానీ పెట్టాలి అని గూగుల్ చెప్తుంది. అయ్యో అది కాదు, కాఫీని ఎలా తయారు చేయాలి అని మళ్ళీ గూగుల్లో చూసేసి కాఫీ తయారు చేసి మామయ్య గారు ఇదిగోండి తాగండి అని ఇవ్వడంతో ఆయన ఒక్కసారి టేస్ట్ చూసేసి నోట్లో నుండి మొత్తం ఊసేస్తూ, అసలు దీన్ని కాఫీ అంటారా, నీకు అసలు వంట చేయటం తెలుసా, కాఫీ పెట్టడం తెలుసా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సౌందర్య అక్కడికి వచ్చి ఆయన్ని ఒక్క తోసేసి, అసలు మీకు బుద్ధుందా, కోడల్ని కాఫీ పెట్టివ్వమని అడగటమే పెద్ద తప్పు, అలాంటిది కాఫీ తయారు చేసిస్తే బాగోలేదని తిడుతున్నారా, ఇంకోసారి కోడలి చేత్తో విషం ఇచ్చినా కూడా బాగుందని నోరు మూసుకొని తాగాలి. ఏమ్మా ఇందు, ఈరోజు మీ అత్తయ్య కట్నం డబ్బులు ఎప్పుడిస్తుందో కాస్త ఫోన్ చేసి కనుక్కోవా అని సౌందర్య అంటూ ఉంటుంది. ఓ ఇదా సంగతి అని వెంకటేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫోన్ తీసుకువచ్చి ఇందు వెంటనే వంశీకి కాల్ చేస్తుంది. చెప్పు ఇందు డార్లింగ్, ఇప్పుడే కాఫీ తాగుదామని నేను బయటికి వచ్చి కాఫీ తాగుతున్నాను అని వంశీ చెప్పడంతో, హలో అపూర్వ అత్తయ్య అని అనడంతో, ఓ మా అమ్మ కట్నం డబ్బుల కోసం కాల్ చేయమని చెప్పిందా, సరే ఈవినింగ్ తీసుకువస్తానని చెప్పు, పంపిస్తానని చెప్పు అని వంశీ చెప్పడంతో, ఎలా అని ఇందు అంటుంది. నువ్వు మా అమ్మకి దొరికిపోయేలా ఉన్నావు, నేను అపూర్వ అత్తయ్యలాగే మాట్లాడుతున్నాను కదా, మిగతాది నీ మొగుడులా నేను మొత్తం చూసుకుంటాను, సాయంత్రం పంపిస్తున్నారని చెప్పేసేయ్ అని వంశీ చెప్తాడు. సాయంత్రం పంపిస్తారంట అత్తయ్య అని ఇందు చెప్తుంది. అవునా, నువ్వు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో అమ్మా, భోజనం కూడా నేను నీ గదికి తీసుకువస్తాను అని సౌందర్య చెప్తుంది. ఇందు గదిలోకి వెళ్ళగానే, ఏవండి కట్నం డబ్బుల కోసం మిమ్మల్ని కొంచెం గట్టిగానే తోసినట్లు ఉన్నాను, ఏమీ అనుకోవద్దండి అని అంటే, పర్వాలేదు లేవే, కట్నం డబ్బులు సాయంత్రం వస్తున్నాయి కదా, చెవుల్లో పానకం పోసినట్లు ఉంది అని అతను చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత గగన్కి చందు అనే ఫ్రెండ్ మొత్తం అపార్ట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మొత్తం వివరిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నేను చందు 10th క్లాస్ వరకు కలిసే చదువుకున్నాము. తర్వాత నేను అమ్మని చెల్లిని తీసుకుని ఇక్కడ సిటీకి వచ్చేసాను. తర్వాత చందు చదివి సివిల్ ఇంజనీర్ అయ్యాడు అన్న విషయం ఇదిగో ఇప్పుడు చందుని కలిసిన తర్వాతే అర్థమైంది. కంగ్రాచులేషన్స్ రా చందు, ఇన్ని రోజులకి మనమిద్దరం ఇలా కలుసుకున్నందుకు అని గగన్ చాలా సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. రే గగన్, చిన్నప్పటి ఫ్రెండ్నని నన్ను గుర్తుపెట్టుకుని నువ్వు నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ని మొత్తం కూడా ఈ సివిల్ ఇంజనీర్ వర్క్ని నాకు అప్పచెప్పావు చూడు, థ్యాంక్ యూ సో మచ్ రా గగన్ అని చందు అంటే, రే నేనేమి నీ ఫ్రెండ్నని చెప్పి నీకు ఈ ప్రాజెక్ట్ని అప్పచెప్పలేదు, నీ రెజ్యూమ్ చూశాను, చాలా బాగుంది, అందుకే నేను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను అనడంతో, ఇది నీ మంచితనం రా గగన్ అని చందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర అక్కడి నుంచి, బావా నేను నీతో మాట్లాడాలి అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చూస్తున్నావు కదా నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను అని మళ్ళీ గగన్ చందుతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు మీటింగ్లో ఉంటే నేను లైఫ్ ఎడ్జింగ్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఓకే గగన్, వీ విల్ మీట్ అగైన్ అని చందు అక్కడి నుంచి ఇద్దరు పని వాళ్ళను
వాళ్ళు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే నీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నేను పెద్దగా ఇష్టపడను. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, నీకు అర్థం కావటం లేదా అని గగన్ అంటూ ఉంటాడు. అర్థం కావటం లేదు బావా, నేను నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్ల నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు బర్త్డే పార్టీకి వచ్చింది, తర్వాత పిక్నిక్ దగ్గరికి వనభోజనాల దగ్గరికి వచ్చింది నువ్వు నా కోసం కాదా, నా ప్రేమ కోసం కాదా అని నక్షత్ర అంటే, కాదు, నువ్వున్న ప్రతి చోట భూమి ఉంది. నేను భూమి కోసం వస్తే నేను నీ కోసం వచ్చానని నువ్వు ఊహించుకుంటే అందులో నా తప్పేముంది? నేను నీ కోసమే వచ్చానని నువ్వు భ్రమపడ్డావు. ఇంకా అలాంటి భ్రమ ఏదైనా ఉంటే ఇప్పటికైనా తొలగించుకో, నా టైం వేస్ట్ చేయకు అని గగన్ అంటే, నువ్వే బావా భూమిని ప్రేమించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. మా ఇంట్లోనే నిన్ను శత్రువుగా చూసే మా డాడీ ముందరే నువ్వు అవమానానికి గురయ్యావు. ఆ భూమినే కదా నిన్ను అవమానించి పంపించింది. అసలు ఆ భూమిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి బావా, నాకేమీ అర్థం కావటం లేదు. మా డాడ్ నీ మీద ఉన్న కోపంతో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు, కానీ అదేదో సొంత కూతురన్న ప్రేమతో కాదు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. సో స్టేటస్లో దాంతో కంపేర్ చేస్తే నాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా అందం అంటావా, నాకది అసలు పోటీనే కాదు. ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి దాని వెంట పడతామేంటి బావా, దాంతో మాటలు అనిపించుకోవటం ఏంటి అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి అణకువకి అహంకారానికి మధ్య తేడా నీకు ఎప్పటికీ అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు అని గగన్ అంటే, అర్థం కానివి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు బావా. అయినా నువ్వు చెప్పేది వినటానికి రాలేదు. నేను చెప్పేది నువ్వు విను, నా మాట విను, నువ్వు నన్ను ప్రేమించు. ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానానికి గురయ్యావో ఆ ఇంట్లో నేను నిన్ను మహారాజుని చేస్తాను అని నక్షత్ర అంటే, అవసరం లేదు, సొంతంగా వేసుకున్న పునాది మీద నాకు నేనే మహారాజుగా నిలబడ్డాను. నువ్వు చేసేదేంటి అని గగన్ అంటే, బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు అర్థం కావటం లేదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. అర్థం కావటం లేదు, నీ పిచ్చి ఇంకెవరి మీదైనా ప్రదర్శించు, పడతారు అని గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు పడవా, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నువ్వు పంపించిన మెసేజ్ ఇంకా నా దగ్గర భద్రంగానే ఉంది అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది. గగన్ ఏమో వేరొక వైపుకి తిరిగి వింటూ ఉంటాడు. ఓ బ్లాక్మెయిల్, ఇది ప్రేమ కాదు, ఇది కేవలం బ్లాక్మెయిల్ మాత్రమే, ప్రేమ కాదు, ఇది పిచ్చి అని మరొకసారి ప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ టైం నన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడిన మాట నిజమే, ఎందుకంటే నీకులాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేను కాబట్టి. తర్వాత లాజికల్గా ఆలోచించి చూశాను, నీ బ్లాక్మెయిలింగ్లో బలం లేదు నక్షత్ర. మీ నాన్నకు చూపిస్తే నాపై గొడవకి వస్తాడు, నువ్వు చేసిన ఫోన్ కాల్స్ లిస్టు చూపిస్తే నువ్వే నా వెంట పడుతున్నావు అని ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని నేను ప్రూవ్ చేయగలను. లేదు, మీ నాన్న నాపై గొడవకు రాలేదనుకో, నిన్ను భూమిని నేను ఒకేసారి ప్రేమిస్తున్నానని నేను ఒక పెద్ద ఉమెనైజర్ అని అనుకుంటాడు. అది వెళ్ళి భూమికి చెప్తాడు. మీ నాన్న చెప్పిందే నిజం అనుకొని భూమి నాపై అసహ్యం పెంచుకుంటుంది. నన్ను ప్రేమించని భూమి నాపై కొత్తగా ఎలాంటి ద్వేషం పెంచుకున్నా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ నష్టం వల్ల కలిగే బాధ కానీ ఏమీ ఉండవు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ సోషల్ మీడియాలో పెడతానన్నావు, పెట్టుకో, దానివల్ల కూడా నాకు నష్టమేమీ లేదు. నా లవ్ని భూమి రిజెక్ట్ చేసిందని తెలిసిన వాళ్ళు, భూమికి మొబైల్ లేదు కనుక నక్షత్ర ఫోన్ భూమి చేతిలో ఉన్నప్పుడు నేను చేసిన మెసేజ్ అని మరికొందరు అనుకుంటూ ఉంటారు. ఎస్ఆర్ నో అని రిప్లై ఇవ్వాల్సిన పిచ్చిది సోషల్ మీడియాలో పెట్టిందని అందరూ అనుకుంటారు. సో నేను చెప్పాను కదా నక్షత్ర, నీ బ్లాక్మెయిలింగ్లో అస్సలు బలం లేదు అని, ఆ మెసేజ్ని నీకు నచ్చిన చోట పెట్టుకో అని గగన్ అంటే నక్షత్ర కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ హలో అని చిటికలు వేస్తూ, నీ బెదిరింపులకి లొంగనని అర్థం చేసుకో అని చెప్పి గగన్ మెట్లు దిగి వచ్చేస్తూ ఉంటాడు. గగన్ కోపంగా వెళ్తూ ఉంటే, సారీ బావా, సారీ, నేను నిన్ను బెదిరించడమే నా మెయిన్ థింగ్ కాదు బావా, నువ్వు నాకు కావాలి బావా, అందుకే ఇలా చేశాను, సారీ బావా, సారీ చెప్తున్నాను కదా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. దట్స్ ఇంపాసిబుల్ అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇది పాసిబుల్ అవ్వడానికి ఏం చేయాలో చెప్పు బావా, నేను ఏమైనా చేస్తాను అని నక్షత్ర అంటుంది. నువ్వేం చేసినా దక్కను అని గగన్ అంటే, ఎందుకని అని నక్షత్ర అంటే, ఎందుకంటే నువ్వు శరశ్చంద్ర కూతురువి అని గగన్ కారు దగ్గరికి వస్తూ ఉంటే నక్షత్ర బిల్డింగ్ పైన నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఆ భావబంధాలని తెంపేసుకుంటాను అని నక్షత్ర అంటే, ఆయన కూతురివి కాకుండా అయిపోవు అని గగన్ అంటాడు.
బావా నేను నీకోసం చావటానికి కూడా రెడీ బావా అని అంటే, సారీ ఇలాంటి డైలాగ్స్కి లొంగే రకం కాదు నేను అని గగన్ అంటాడు. నిజంగానే నేను నీకోసం చచ్చిపోతాను బావా అని నక్షత్ర అంటుంటే, ఓ ఇంకొక రకం బెదిరింపా అని గగన్ అంటూ వెళ్తూ ఉంటాడు. లేదు బావా నేను నిజంగానే చచ్చిపోతున్నాను బావా నేను చచ్చిపోతున్నాను అని నక్షత్ర అరుస్తూ ఉంటే, బాయ్ అని చెప్పి గగన్ కారు దగ్గరికి వస్తూ వస్తూ ఉంటాడు. బావా అంటూ నక్షత్ర ముందు వెనక్కి వెనక్కి నడుస్తూ నడుస్తూ కింద పడిపోతుంది.